హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి బయాలజీ బిట్స్కి సంబంధించి 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని 5th లెసన్ జీవులలో వైవిధ్యం, ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా కవర్ చేయడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇందులో 60+ బిట్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, మొక్కల గింజలలో 2 దళాలు కలిగి ఉంటే అవి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ద్విదళ బీజాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను ఏమంటారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వైవిధ్యం. నెక్స్ట్ క్వశ్చన్, జీవుల పుట్టుక గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చార్లెస్ డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జాతి. నెక్స్ట్ క్వశ్చన్, చరకుడు, సుశ్రుతుడు మొక్కలను వీటి ఆధారంగా వర్గీకరించారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఔషధ గుణాలు. ఔషధ గుణాలు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని వీరు మొక్కలను వర్గీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, వృక్షాయుర్వేదమును రచించినది ఎవరు? వృక్షాయుర్వేదాన్ని రచించినది ఆప్షన్ సి పరాశర మహర్షి. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో జీవులను 5 రాజ్యాలుగా వర్గీకరించి ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విట్టేకర్. నెక్స్ట్ క్వశ్చన్, విట్టేకర్ ఈ క్రింది లక్షణాల ఆధారంగా జీవులను వర్గీకరించాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని లక్షణాల ఆధారంగా ఈయన జీవులను వర్గీకరించాడు. అవి నిజకేంద్రక లేదా కేంద్రక పూర్వ జీవుల, ఒంటరిగా జీవిస్తాయా లేదా సమూహాలుగా జీవిస్తాయా, మొక్కలకు విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం మరియు విత్తనాలు పండ్ల లోపల ఉన్నాయా బయటకు కనిపిస్తున్నాయా, ఈ అన్ని లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈయన జీవులను వర్గీకరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, అతి లవణీయత కలిగిన నీటిలో జీవించగలిగే కేంద్రక పూర్వ జీవులు ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హ్యాలోఫిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర పూర్వక కణం నుండి పుట్టుకు వచ్చిన కణాలు ఏర్పరిచిన రంగపు జీవులు ఏవి? ఫ్రెండ్స్, మొట్టమొదటగా కనుగొన్నటువంటి కణము లూకా. దీని నుంచి 3 రంగాలకు సంబంధించిన జీవులు అనేవి ఉద్భవించాయి. అవి అరాకియా, బ్యాక్టీరియా, యూకేరియా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ జీవుల కణత్వచం పెప్టిడోగ్లైకాన్ అను రసాయనిక పదార్థంతో తయారైనది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రక పూర్వ ఏకకణ జీవులు ఈ రాజ్యంలో ఉంటాయి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మొనీరా. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆర్కీ బ్యాక్టీరియా. ఇది ఎక్కువగా ఉష్ణమడుగులలో నివసిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెప్టోకాకస్, రైజోబియం, ఈకోలై ఏ సమూహానికి చెందినవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యు బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఏకకణ లేదా బహుకణ నిజకేంద్రక జీవులు కలిగిన జీవ సమూహం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రొటిస్టా. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధ బీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరిపేవి ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో వర్గీకరణ స్థాయి దీని మీద ఆధారపడి ఉంటుంది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. మొక్క శరీరం గుర్తించడానికి వీలు కలిగిన భాగాలుగా విభేదనం చెందినదా? మొక్క శరీర ప్రసరణ కణజాలాలను కలిగి ఉన్నదా? కణకవచం ఉందా మరియు స్వయం పోషకాల? ఈ అన్ని లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పుష్పించని మొక్కలు అని వీటిని అంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రిప్టోగామ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాలు పండ్ల బయటకు కనిపించే మొక్కలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వివృత బీజాలు. ఈ వివృత బీజాలలో విత్తనాలు అనేవి పండు యొక్క బయటకు కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, పొరిఫెరా వర్గ జీవులకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పంజీలు లేదా స్పంజికలు. నెక్స్ట్ క్వశ్చన్, స్పంజికలకు ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. యూప్లికీలియా, సైకాన్, స్పాంజిలా ఇవన్నీ కూడా స్పంజికలకు ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్, పగడాల కాలనీలు ఈ వర్గానికి చెందిన జీవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సీలెంటిరేటా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సమూహపు జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవం, సాపేక్షం, ఖండితములు గల త్రిస్తరిత జీవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అనెలిడా. నెక్స్ట్ క్వశ్చన్, పుష్పములు వీటిలో ప్రత్యుత్పత్తి అవయవాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వివృత బీజాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉకరేరియా బ్రాంకాఫ్టి కలిగించు వ్యాధి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫైలేరియా. దీనినే బోధకాలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జంతుజాలంలో అత్యధిక జీవులు కలిగిన వర్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థ్రోపోడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇకైనోడెర్మటా జీవుల అస్థిపంజరం దీనితో నిర్మితమై ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, పంచభాగ వ్యాసార్థ సౌష్ఠవం కలిగి మధ్య అక్షం చుట్టూ 5 సమాన భాగాలుగా అమిరి ఉన్న జీవులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎకైనోడెర్మటా జీవులు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముక కలిగిన మొదటి జీవులు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రోటోకార్డేటా. నెక్స్ట్ క్వశ్చన్, సకశేరుకాలు ఎన్ని తరగతులుగా విభజించబడ్డాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 5. నెక్స్ట్ క్వశ్చన్, శీతల రక్త జంతువులను గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో శీతల రక్తపు జీవులు ఆప్షన్ ఏ చేపలు. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో మగజీవి పిల్లల్ని కంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డాల్ఫిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగిరే క్షీరదం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గబ్బిలం. నెక్స్ట్ క్వశ్చన్, మానవులు ఈ క్రమమునందు ఉంచబడినారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రైమేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాటిపస్ మరియు ఎకిడ్నాలు ఏ వర్గానికి చెందుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రొడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, హోమోసెఫియన్స్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మనిషి. మానవుడి యొక్క శాస్త్రీయ నామం హోమోసెఫియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలు ఈ విభాగానికి చెందినవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్థ్రోపోడా. నెక్స్ట్ క్వశ్చన్, ముత్యాలు వీటి నుండి తయారవుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆయస్టర్లు. నెక్స్ట్ క్వశ్చన్, చర్మము మీద ముళ్ళు కలిగిన సముద్ర జీవులు ఏవి?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇకైనోడెర్మటా. నెక్స్ట్ క్వశ్చన్, వివృత బీజాలు గల మొక్క ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వివృత బీజాలు కలిగిన మొక్క ఆప్షన్ డి ఫైనస్. నెక్స్ట్ క్వశ్చన్, సిస్టమా న్యాచురే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లిన్నెయస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇకైనోడెర్మటా నందు చలనాంగాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నాలికా పాదాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్షీరదాలు అనేవి? ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా క్షీరదాలకు వర్తిస్తాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. క్షీరదాలు అనేవి శిశోత్పాదకాలు. వీటి చర్మం అనేది రోమాలతో కప్పబడి ఉంటుంది. అంతేకాకుండా ఇవి వెన్నెముకను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకరణ శాస్త్రం అనగా? వర్గీకరణ శాస్త్రాన్ని టాక్సానమీ అంటారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హిప్పోకాంపస్ నీటి గుర్రంను ఈ దేశీయులు మందులలో వినియోగిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రా ఈ వర్గానికి చెందిన జీవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సీలెంటిరేటా. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర నక్షత్రం ఈ వర్గ జీవులకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్థ్రోపోడా. నెక్స్ట్ క్వశ్చన్, ద్వినామీకరణ విధానంలో ఒక జీవికి గల శాస్త్రీయ నామము వీటిని సూచిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రజాతి మరియు జాతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏకదళ బీజ మొక్కలలో ఉండే ఈనెల వ్యాపనం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సమాంతర ఈనెల వ్యాపనం. ద్విదళ బీజ మొక్కలలో జాలాకారి ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవులను సమూహాలుగా వర్గీకరించడానికి ఆధారం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. వైవిధ్యాలు, వంశపారపర్య లక్షణాలు, పరిణామక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, వైవిధ్యం తక్కువగా ఉండేది? ఎందులో వైవిధ్యం తక్కువగా ఉంటుంది అంటే ఒకే జాతి జీవులలో. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరిణామ క్రమంలో బాగా అభివృద్ధి చెందిన హృదయంలోని గదులు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 4. నెక్స్ట్ క్వశ్చన్, జీవులను వెజిటేబిలియా, అనిమేలియాగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లిన్నెయస్. నెక్స్ట్ క్వశ్చన్, జీవులను కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చాటన్. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకరణలో ప్రోటిస్టాను ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హెకెల్. నెక్స్ట్ క్వశ్చన్, విట్టేకర్ జీవులను ఎన్ని రాజ్యాలుగా వర్గీకరించాడు? ఆన్సర్ ఆప్షన్ సి 5. నెక్స్ట్ క్వశ్చన్, అరాకియా అనే రాజ్యాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉజ్ ఎట్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, వర్గీకరణలో క్రోమిస్టా రాజ్యాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కెవాలియర్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లిన్నెయస్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వినామీకరణంలో రెండవ పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాతి. మొదటి పదం అనేది ప్రజాతిని, రెండవ పదం జాతిని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
మొట్టమొదటి కణాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లూకా. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే రకమైన లక్షణాలు ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సముదాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి జాతి. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియా కణత్వచం ఏ రసాయన పదార్థంతో తయారవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పెప్టిడోగ్లైకాన్. నెక్స్ట్ క్వశ్చన్, కణత్వచం వీటిలో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యూకారియోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, అతి ప్రాచీనమైన బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్కే బ్యాక్టీరియా. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.